ఎంపీ పదవి కూడా ఊసిపోయేటువంటి అవకాశం ఉంది కోర్టులో దీని మీద ఫైట్ చేస్తే. సో ఇట్లా పేదల భూములు మింగేసి ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటే పొగుడుతా ఉన్నాడు. ఎందుకంటే ఈ భూభారత్ తెచ్చినందుకు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది పేదలకు చాలా మంచి చేస్తూ ఉన్నది. ఎందుకంటే పేదల భూములని 176 ఎకరాల భూములని అసైన్డ్ ల్యాండ్లని నేను కొనుగోలు చేసిన, అప్పనంగా మింగేసిన, ఇలా రైతులందరూ నోట్ల కొట్టినా అసలు ఈ అసైన్డ్ ల్యాండ్లు ఏంటిది? భూమి లేనటువంటి పేద ప్రజలకు ఇచ్చేటువంటి వ్యవహారం అది వాళ్ళకు అమ్మడం కానీ కొనడం కానీ అధికారం ఉండదు. అది అమ్మినా తప్పే, కొన్నా తప్పే. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇంకొక వ్యవహారం ఏంటంటే ఈ భూముల వ్యవహారంలో ఈయన ధర్నా కూడా చేసిండు గతంలో. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఏదో జరిగిపోయిందని చెప్పి ధర్నా కూడా చేసిండు. ఇన్ని చేసి ఇంత చేస్తుంటే వాళ్ళ కోసం ఏదో ఫైట్ చేస్తున్నారు అనుకున్నారు. కానీ అలా భూములన్నీ మింగేసినటువంటి వ్యవహారము ఇక్కడ కనపడతా ఉంది. ఈ అసైన్డ్ భూములను ఎవరు కొనుగోలు చేయొద్దు, ఎవరు అమ్మొద్దు. పేద ప్రజలు చేసుకోవాలి, బతకాలి, తినాలి, బతకాలల్లా. దాని మీద వచ్చేటువంటి అది తీసుకోవాలి. కానీ మన రేవంత్ రెడ్డి గారి అండదండ చూసుకొని ప్రభుత్వం మారిన తర్వాత ఈ భూభారతి రాగానే అలాగే ధరణి వ్యవహారములో ఎట్లా వర్కౌట్ అవుతలేదు కాబట్టి కేసీఆర్ గారు తెచ్చినటువంటి ధరణి దాంట్లో ఈ దొంగ పనులు చేయనిక, ఈ లంగ పనులు చేయనిక అయితే లేదు కాబట్టి, అసైన్డ్ భూములను పట్టా భూముల లెక్క మార్చుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ భూభారతి వచ్చిన తర్వాత ఈ 176 ఎకరాల భూములని హారతి లెక్క మింగేసి అన్నమాట. ఇది జరిగినటువంటి వ్యవహారం. అందుకనే రఘునందన్ రావు గారు ఇలా ఎనలేని కృతజ్ఞతాభావంతో ఉన్నాడు. మనం అప్పుడప్పుడు మనకు అనిపిస్తుండే హైడ్రా మీద లోకమంతా వ్యతిరేకిస్తుంది. బీజేపీలో ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకిస్తాడు, ఈటల రాజేందరు వ్యతిరేకిస్తాడు, అలాగే ఆఖరికి బండి సంజయ్ కూడా వ్యతిరేకిస్తాడు. కానీ రఘునందన్ రావు ప్లస్ ఇంకొక ఆయన పేరు ఏం పేరే, ఈయన చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళు మాత్రం స్వాగతిస్తారు. కొండా విశ్వేశ్వర రెడ్డి ఫక్తు రేవంత్ రెడ్డి మనిషి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈయన గురించి తెలిసేనా రఘునందన్ రావు గురించి? ఏకంగా నాగార్జున కన్వెన్షన్ హాల్ని హైడ్రా పోయి కూలగొట్టింది. కన్వెన్షన్ హాల్ని కూలగొట్టినప్పుడు సినీ లోకమే కాదు యావత్ తెలంగాణ సమాజం కూడా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని కొంత తప్పు పట్టింది. అంటే ఇట్లా పెద్దోళ్ళను భయపెట్టిస్తే చిన్నోళ్ళు భయపడతారు, దాంతో మనకు కావాల్సినటువంటి వ్యవహారం మనం చేసుకోవచ్చు అన్నటువంటి వ్యవహారంలో తప్పు పట్టింది.